ఆటో నడిపిన మంత్రి కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ వెండి దండం చేతిలో ఉంటే విజయం పురపోరు టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల్లో ఉత్సాహం నింపేందుకు ఆయన పట్టణంలో ఆటో నడిపారు. నిర్మల్ మున్సిపాలిటీలో ప్రధాన పోటీ మజ్లీస్ బీజేపీ మధ్య ఉందని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మజ్లీస్ కు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అండగా నిలుస్తున్నాయని ఆరోపించారు. తమకే పార్టీతోనూ పొత్తు లేదని, ఏ పార్టీకి తాము మద్దతు తెలపడం లేదని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ఆదిలాబాద్ లో ప్రచారం చేశారు. పాదయాత్ర చేపట్టి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను పలకరించారు. తనను కోసినా రూపాయి రాతని చెప్తున్న సీఎం రేవంత్ మున్సిపాలిటీలకు నిధులు ఇస్తారా అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రచారం చేశారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ గా ప్రచారం సాగుతోంది. Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. నిన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పిన సంజయ్ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చిలకల జోస్యం చెప్పించుకున్నారు. తొర్రూరులో బీఆర్ఎస్ గెలుస్తుందని చిలక జ్యోతిష్కుడు చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల పనులు చేస్తున్నారు. కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లి కూరగాయలు అమ్మారు. ఇస్త్రీ చేస్తున్న అతని దగ్గరకు వెళ్లి కాసేపు ఇస్త్రీ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 9వ వార్డు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న శ్రీధర్ గుప్తా ప్రచారంలో వెండి దండం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది చేతిలో ఉంటే విజయం గ్యారంటీ అని శ్రీధర్ గుప్తా నమ్ముతున్నారు. జనగామ మున్సిపాలిటీ 19వ వార్డులో తోటి కోడళ్లు పోటీ పడుతున్నారు. 1200 పైచిలకు ఓటర్లున్న ఈ వార్డు జనరల్ గా ఉంది. ఒకరు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. మరో తోటి కోడలు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు.